राज्यं भोज्यं साम्राज्यं वैराज्यं पारमेष्ठ्यं राज्यं महाराजं समन्वयाय ईशा सार्वभौमः सर्वादिशाम् వారాహి నవరాత్రులు స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన రెండో రోజు నాకు స్వామి ఇల్లు ఇప్పించారు. అది అమ్మ దయ వల్లే, స్వామి దయ వల్ల ఇక్కడ నేను వచ్చి ఈ సేవ చేసుకున్నందుకు స్వామి నాకు ఇచ్చారు. ఒక చిల్లి గవ్వ లేకుండా ఇల్లు కొనటం అంటే వస్తుందా? చిల్లి గవ్వ లేకుండా ఇల్లు వచ్చిందా అమ్మాయి? అదే రూపాయి లేకుండా ఇల్లు వచ్చేసింది. అది స్వామి అనుగ్రహం ఉంటే అలాంటివి జరుగుతాయి. భూమికి ఏమిస్తున్నావు? దత్తానుగ్రహ ప్రాప్తిరస్తు, మనోవాంఛ ఫల సిద్ధిరస్తు, ఇంకా అష్టైశ్వర్యాలు కలగాలి, అనంతమైన గురుసేవ ప్రాప్తిరస్తు. ఎప్పుడు స్వామిని వీడకూడదు నువ్వు. అంతటి ఓపిక ఉన్న అమ్మాయి భూమి. భూమి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. నెక్స్ట్ శ్రీధర్. వంటలో చాలా హెల్ప్ చేసింది. కొంతమందిని నేను గుర్తించాను, మా అమ్మగారు కూడా గుర్తించారు. అందులో కొన్ని పేర్లు మా అమ్మగారు కూడా చెప్పారు, ఎవరు నిజంగా కష్టపడ్డారు అక్కడ అనేది చూసి అమ్మ చెప్పారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాళ్ళ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు కూడా దీక్షాధారణ చేయకపోయినా చాలా చాలా హెల్పింగ్. ఎంత అంటే కూరగాయలు కోయటం, గిన్నెలు కడగటము, తుడిచి పెట్టడము, ఎత్తడము, ఇదే అసలైన సేవ. శ్వేత చాలా బాగా చేశారు. నీకు శ్రీపాదం వచ్చాడు ఇదివరకు. ఈ పావని ఫస్ట్ భగవంతుడికి అంత కనెక్ట్ కాల. ఏంటి ఉదయ్ నువ్వు వచ్చేసి ధూపాలు వేసేస్తావు, శ్రీపాదుడిని మొత్తం ధూపంతో నింపేస్తావు, మీ ఆవిడ ఏంటి రావట్లేదంటే, ఆవిడ కనెక్ట్ అవ్వాలమ్మా, కనెక్ట్ అవ్వాలమ్మా. ఉదయ్ని కూడా పిలవండి, సంతోష్ చెందుతాడు చూసి, వాళ్ళ ఆవిడికి సన్మానం అవుతుందని. ఏంటమ్మా నేను రోజు ధూపాలు వేస్తుంటే మా ఆవిడని పిలిచి సన్మానం చేస్తున్నారంటాడు. రానాయనదా పరమ భక్తుడు శ్రీపాద శ్రీవల్లభులకి. శ్రీపాద శ్రీవల్లభులు చెప్పిందే వింటాడు, నేను చెప్పింది కూడా వినడు. అరే నాయన గురువు చెప్పింది వినాలిరా నాయన అంటే, లేదమ్మా శ్రీపాదుడు నన్ను ఇదే చేయమన్నాడు, శ్రీపాదుడు కురపురం వెళ్ళమన్నాడు, శ్రీపాదుడు అన్నదానం చేయమన్నాడు, శ్రీపాదుడు ధూపం వేయమన్నాడు. శ్రీపాదుడు చెప్పిందే. నేను అంటాను గురువు చెప్పింది వినాలిరా నాయన, నా ద్వారా నీకు చెప్పిస్తున్నాడు శ్రీపాదుడు అంటే, ఫైనల్ గా విని దత్తదీక్ష చేస్తున్నాడు. ఫైనల్ గా అంటే శ్రీపాదుడి మీద అంత నమ్మకం. తర్వాత ఈ అమ్మాయి కూడా వచ్చి ప్రతిరోజు స్వామికి మధ్యాహ్నం హారతి, ఒకవేళ నేను బయటకు వెళ్ళినా వేరే పూజలకు వెళ్ళినా మధ్యాహ్నం హారతి. ఈ అమ్మాయి వరలక్ష్మి అని ఉంటుంది మన పీఠంలో, వరలక్ష్మిని కూడా పిలుస్తాను. అయ్య బాబాయ్ వద్దండి. వీళ్ళిద్దరు కూడా కిందే ఉంటారు మన అపార్ట్మెంట్ లో. ఇప్పుడు కొంతమంది దత్తభక్తులకి ఆశ్రయం ఇచ్చారు. దాదాపు 7 ఉన్నారు అనుకుంటా వీళ్ళింట్లో. 7 మంది ఉన్నారా విజయ? 7 వీళ్ళ ఇంట్లో ఆశ్రయం పొందారు. అలాగే అందరికీ చక్కగా చూసుకున్నారు. ఇక్కడ పీఠంలో కూడా ఎంత పని చేశారో లెక్కలేనంత పని చేశారు. అందుకే దత్తాత్రేయ జయంతి రోజు శ్రీపాదుడు వస్తున్నాడు మీ ఇంటికి. ఉన్నాడు ఆల్రెడీ, మళ్ళీ వస్తున్నాడు. మరి చూసుకో ఎందుకు ఉన్నాడు. పాదుకలు ఉన్నాయా? లేవా? అది కాదు, మన పీఠం పాదాలు ఇవి. విగ్రహం ఉందా? విగ్రహం నీకు వచ్చేది ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభుడు విగ్రహం వస్తుంది ఇప్పుడు. అడిగావు, ఏం చెప్పాను? ఇచ్చానుగా. నువ్వు అడిగినప్పుడు రాదు, స్వామి రావాలనుకున్నప్పుడు వస్తాడు. మనం అడిగినప్పుడు స్వామి వస్తారా? దత్తాత్రేయ జయంతి రోజు నీ ఇంటికి వచ్చారు స్వామి. ఇంకేంటి? మీ ఇద్దరికి కూడా సంపూర్ణ దత్తానుగ్రహము, ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి, మంచి ఉన్నత ఉద్యోగాలు రావాలి ఇద్దరికని కోరుకుంటున్నాను. కోరిన కోరికలన్నీ తీరాలని. నెక్స్ట్ మా సరు ఎప్పుడు అమ్మ అమ్మ ఏ చెప్పినా ఓకే అమ్మా, ఓకే అమ్మ, ఒక్కటైనా అలా కాదు అమ్మా అని అనదు. ఏది నేను చెప్తే అది శిరసా వహిస్తుంది. అలాంటి శిష్యురాలు ఆ సరు. ఎప్పుడో నన్ను అడిగింది, అమ్మా నాకు ఒకటి ఇస్తా అన్నారు అనేది. ఆ ఒకటి ఇప్పుడు ఇస్తున్నాను. అది ఏ రోజు ఏ ముహూర్తానికి ఎలా నీ మెళ్ళో పడాలో అప్పుడే పడుతుంది. సరేనా? నీకు కూడా సంపూర్ణమైన దత్తనుగ్రహము. అసలు ఎంత కష్టపడతారంటే పీఠంలో దూరాభారాలు చూసుకోకుండా కోంపల్లి నుంచి వస్తూ ఉంటారు. చాలా బాగా చేస్తారు. కూతురు చిన్న పిల్ల కూడా
దత్త దీక్ష చేస్తుంది అంటే ఈ ఫ్యామిలీ ఎంత డెడికేటెడ్. ఒక్కరు లేరు డెడికేటెడ్ ఈ ఫ్యామిలీలో అని పడిపోతున్నాడు ఇక. వాళ్ళ తమ్ముడు అంటే డెడికేటెడ్ లేదమ్మా. శ్రీపాదుడు నన్ను పట్టించుకోవట్లేదమ్మా, శ్రీపాదుడు నన్ను ఎడమ కన్నుతో చూడట్లేదమ్మా అంటాడు. అరే నాయన, నిన్ను ఎన్ని ఉపద్రవాల నుంచి కాపాడుతున్నా నువ్వు అర్థం చేసుకోవట్లేదు, ఇంకా చూడాలనుకుంటున్నావని నేను చెప్తుంటాను. అంతే కదా, ఎన్ని గండాల నుంచి తప్పించాడో నీకు అర్థం కావట్లేదు. అసలైన పెద్ద గండం తప్పించాడు. ఆల్రెడీ కళలో లెఫ్ట్ లెగ్ తో తన్నారంట శ్రీపాదులు గారు. అలా మీకు అందరికి పూజ చేయించిన సుబ్రహ్మణ్యం శర్మ, పావని ఇద్దరు కూడా ఎంత సేవ చేస్తారో మీరే చూస్తుంటారు. పావని అని పిలుస్తూ ఉంటాను, అలాగే సరు అని పిలుస్తూ ఉంటాను. వీళ్ళ పేర్లు నా నోట్లో ఉన్నాయంటే వాళ్ళంత సేవ చేస్తున్నారు. వాళ్ళకి కూడా ఈ రోజు శ్రీపాద వల్లభులు వస్తున్నారు ఇంటికి. మీకు ఆల్రెడీ ఉండొచ్చు, కానీ ఈ రోజు రావడం అపురూపంగా భావిస్తున్నాను. అన్న బర్త్డేకి ఇస్తారు, కిందటి ఇయర్ బర్త్డేకి వచ్చాను, ఇవ్వలే ఫోన్లే, అమ్మ ఎప్పుడైతే అప్పుడే ఇస్తారులే ఏముంది అని అనుకున్నా, ఇవాళ వచ్చింది. ఎవరు ఎప్పుడు అడిగితే నేను ఇవ్వను, వీళ్ళని కూడా కావాలని చమత్కారాలు చేస్తుంటా దత్తుడు చేసినట్టు. స్వామిని ఇంటికి ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడే వస్తారంటాను. శుభముహూర్తం రోజు దత్తాత్రేయ జయంతి రోజు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు. ఆయన నిర్ణయించుకున్నాడు ఆ ముహూర్తం, నేను కాదు. ఆయన నిర్ణయించుకున్నప్పుడే నేను ఫాలో అవుతాను. నేను తీసుకోవాలనుకున్నా, అదే వచ్చింది నీకు. నీ సేవకి స్వామి వచ్చేసారు. దత్తానుగ్రహ ప్రాప్తిరస్తు, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, ఆయుర ఆరోగ్యమస్తు, సుఖ సంతోషమస్తు. త్వరలో సొంత ఇల్లు, పెద్ద విల్ల అలాగే కట్టుకోవాలి. దత్తపీఠంకి మంచి సపోర్ట్ చేయాలి. మనందరం కూడా ఒక కమ్యూనిటీ బిల్డ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న పని త్వరలో ఇంటర్నేషనల్ ఏమంటారు, విదేశాలు వెళ్తాడు, పీఠంకి సపోర్ట్ చేస్తాడు. చేస్తారు. ఈ యూత్ అంతా చేస్తారు. ఫాస్ట్ గా అక్కడ పని జరిగేలా చూస్తుంది యామిని. ఈ అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ లాస్ట్ 3 days నుంచి యామిని కూడా చాలా చక్కగా, నేను వెళ్లకుండా పువ్వులు కావాలన్నా పువ్వులు తెచ్చింది, ఏది కావాలన్నా అవి వచ్చి నా కాళ్ళ దగ్గర పెట్టేసింది తను. అంటే నేను ఇది కావాలి అని అంటే కరెక్ట్ గా ఆర్గనైజ్ చేసిన. హనుమాన్ చాలీసా లాస్ట్ టైం తను స్పాన్సర్ చేసి పెట్టించింది మేము దత్త దీక్షలు చేస్తున్నప్పుడు. నిన్న హనుమాన్ చాలీసా బృందాన్ని కూడా పరిచయం చేసింది యామినివే. ఈ రోజు పువ్వులు కూడా నాకు తీసుకొచ్చి పెట్టింది యామినివి. అలా అన్ని కోఆర్డినేషన్ విషయంలో గాని అన్నిట్లో గాని అమ్మ మీరు చెప్పండి మేము చేస్తాం అని చేస్తుంది యామిని. ఇంకా యామినికి సంపూర్ణ గురు అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను. తను కోరుకున్న కోరికలను నెరవేరాలి. ఎప్పుడు ఎల్లవేళలా గురు సేవలో తను తరించాలి అని కోరుకుంటున్నాను. అలాంటి మహద్భాగ్యాన్ని దత్తాత్రేయ స్వామి ఇవ్వాలి. నువ్వు అనుకుంటున్న చిక్కుముళ్ళన్నీ విడిపోతాయి యామిని. ఆయన చెప్పారు, పెద్ద చిక్కుముళ్ళు ఏం లేవండి, కోటీశ్వరరాలు. నన్ను గుర్తిస్తుందా లేదా అని ఎదురు చూస్తుంటది కదా. అవునమ్మా, తప్పకుండా గుర్తిస్తుంది అమ్మ. ఎవరు సేవ చేస్తున్నారో తెలియదా అమ్మకి? తెలుసు కదా. మరి చెప్పు, ఏమని చెప్తావు అందరికి? అన్ని తెలుసు అంట. నా దగ్గరికి వచ్చింది అమ్మ, నేను అందరి దగ్గరికి వెళ్ళలేదు, నమ్ముకొని వచ్చేసా అమ్మ. ఎక్కడైనా డబ్బు అంటారు, మీరు డబ్బు గురించి చూడరు, ఏమున్నా లేకపోయినా లేని వాళ్ళని ఉన్న వాళ్ళని అందరిని ఒకేలా చూస్తారు అని తను నాకు చెప్పిన మొదటి డైలాగ్ అదే. డైలాగ్ కాదు, మాట అమ్మా. మీ వాక్ అది, మీ వాక్ డైలాగ్ ఏం కాదు. చెప్పు, నువ్వే చెప్పు. అది ఏం లేదు, మిమ్మల్ని తలుచుకుంటే నా పని ఈజీగా అవుతుంది. ఏదైనా నన్ను ఎప్పుడైనా పని అవ్వకపోతే అంటే నన్ను తలుచుకుంటుందంట, పనులు అయిపోతున్నాయంట. రోజు నైట్ పడుకునేటప్పుడు కూడా అమ్మ వీడియోలు చూస్తా, కంపల్సరీ చూసిన వీడియో అయినా చూస్తుంటా నేను. ఇలా స్మరిస్తుందంట, తలుచుకుంటుందంట, పని అయిపోతుందంట. అయ్యో శ్రీపాదుడు జస్ట్ నన్ను అలా చూపిస్తున్నాడు అంతే, నేను కూడా ఒక టూల్నే అని చెప్పాను. నీకు కూడా శ్రీపాదుడు వస్తున్నాడు ఇంటికి. వచ్చాడు ఆల్రెడీ. దత్త జయంతి రోజు మీ ఇంటికి శ్రీపాద శ్రీవల్లభులు వస్తున్నారు. ఎంత అదృష్టవంతరాలవి, వచ్చి బంపర్ ఆఫర్ జాక్పాట్ కొట్టేశావు. మీలాగా 10 మంది చేతులు వేస్తేనే కదండి పీఠంలో కార్యక్రమాలు అవుతాయి. వద్దొద్దంటారేంటి? మీ గురు పాదుకలు ఇస్తున్నాం అంతే. ఈ 3 రోజులకి కూరగాయలు మొత్తం ఇచ్చారు. నేను కూరగాయల లిస్ట్ పెట్టగానే పీఠానికి డైరెక్ట్ గా ఆటోలో వేసి పంపించారు చంద్రశేఖర్ గారు. ఎవ్రీ ఇయర్ దత్త జయంతికి గానగాపూర్ పంపిస్తారంట. ఈ సంవత్సరం మన దత్తపీఠానికి పంపించారు. అంటే ఆ దత్తాత్రేయ స్వామి నిర్ణయం ఉండబట్టే మన దత్తపీఠానికి ఆయన అందించగలిగారు. మీకు ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాము. మేము నిజంగా చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము మీరు కూరగాయలు ఇవ్వగానే. నెక్స్ట్ ఈవెంట్ ఏమున్నా మళ్ళీ ఆయనే సప్లై చేస్తానని చెప్తున్నారు.
చూడండి, అలాంటి సేవ చేసే భాగ్యము స్వామి ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎల్లవేళలా. పెద్దావిడైనా కానీ చాలా ఓపికతో ఎప్పుడు వచ్చిన పీఠంలో వంటలేంటి అదేంటి అన్ని పద్మశ్రీతో వచ్చిన ఉమా రేవతి ముగ్గురు చేస్తారు. ముగ్గురే మీకు ఆల్రెడీ ఉన్నట్టున్నాయి గురుపాదుకలు, మళ్ళీ వచ్చాయి దత్త జయంతి రోజు. సరేనా? సంపూర్ణ దత్త అనుగ్రహం ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. గురుపాదుకలు దత్త జయంతి రోజు నీ కూడా వచ్చాయి. బాగా సేవ చేయండి, ఇంకా అనంతమైన గురుసేవ ప్రాప్తిరస్తు. మీ ఆజ్ఞ అమ్మ, మీ దగ్గరకు వచ్చా, నా కొడుకుల పెళ్లిళ్ళు అయిపోయాయి. నేను చెప్పు, నువ్వురా చెప్పు. దీని అనుభవం పంచుకుంటుంది, వినండి. ఫస్ట్ మామూలుగా వచ్చాను, మా వదిన తీసుకొచ్చి ఉమా పారాయణం చేసుకుందురా అని ఇక్కడ తీసుకొచ్చారు. సరే పారాయణానికి వచ్చాను, నేను ఏం అడగలేదు అమ్మని కూడా. ఒక రోజు లాస్ట్ వచ్చేసింది, ఇంకా బాధ అనిపించింది. మా అబ్బాయి మ్యారేజ్ అవ్వట్లేదని అమ్మని అడిగాను. అమ్మ అంటే నెక్స్ట్ ఇయర్ అయిపోతుంది అమ్మా అంది. అంతే. నెక్స్ట్ ఇయర్ అంటే అమ్మ ఇంకా నెక్స్ట్ ఇయర్ ఆగాల అన్నా నేను. లేదు 1 month ఉందిగా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అన్నారు. అంతే, ఇంకేం అనలేదు. ఫిబ్రవరిలో మ్యారేజ్ కూడా అయిపోయింది పెద్ద బాబుది. ఇంకో అబ్బాయిది కూడా మొన్న నవంబర్ లో చేసేసాను. అబ్బాయి పెళ్లి కోసం వస్తే 2 అబ్బాయిల పెళ్లి అయిపోయి. ఇంకొకటి ఉంది, అమ్మని అడిగాను అయిపోతుంది అని అన్నారు. అది ఇంకా తెలీదు. అవునా? ప్రెగ్నెంట్ ఉంది వాళ్ళ కోడలు 7th month. వీళ్ళందరూ బంపర్ ఆఫర్లు కొట్టేస్తుంటారు. ఒక అబ్బాయి పెళ్లి కోసం వచ్చి 2 అబ్బాయిలు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. నేను అంటే స్వామి శ్రీవల్లభులు చెప్పినవి నేను చెప్తాను, ఇది చేసుకోండి అని. అది చేసుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్నవి జరుగుతాయి. అది పాటించకుంటే నేనేం చేయలేను. నేను చెప్పిన తూచా తప్పకుండా పాటించిన వాళ్ళందరికీ తప్పకుండా స్వామి చేస్తున్నారు. వరలక్ష్మి, మా పీఠంలో ఉండే వరలక్ష్మి కూడా చాలా కష్టపడింది. దాదా వరలక్ష్మి బాగా అలా నవ్వుకుంటానే చేసేసింది పని మొత్తం. చాలా తెలియదు తనకి. తనవి మా వారివి ఒకలా ఉంటాయి కొలతలు, నా వేరేలా ఉంటాయి కొలతలు. అమ్మా ఇంతమందికి పులిహోర చేయాలి, ఇంత చింతపండు సరిపోద్దా అమ్మ అంది. కాదమ్మా ఇంత చింతపండు వేయాలని చెప్పాను. అలాంటిది మా వరలక్ష్మి. చాలా మంచిది, అమాయకురాలు, చాలా బాగా సేవ చేస్తుంది. ఎప్పుడు ఇలా చిరునవ్వుతో ఉండాలి. చాలా మంచి ఆవిడ, ప్లెయిన్ హార్ట్, చాలా మంచిది. తెలుసో తెలియకో చిన్నవి జరిగినా పట్టించుకోకూడదు, మనసుకు తీసుకోకూడదు. అందరితో ఆనందంగా ప్రేమగా ఆప్యాయతగా ఉండాలి. అనంతమైన గురుసేవా ప్రాప్తిరస్తు. మీ మనవడికి మంచి సంబంధం కుదరాలి. అదే కదా నీ కోరిక? తప్పకుండా తీరిపోద్ది. ఇస్తాను, మిమ్మల్ని ఉపదేశం ఇచ్చే పంపిస్తాను, మీరు కంగారు పడకండి, మీకు ఇచ్చే పంపిస్తాను. మీ బాధలు తొలగేలాగా మంత్రోపదేశం ఇచ్చే పంపిస్తాను. నాకు అనుకూలం లేదు మేడం, వాళ్ళ అమ్మగారు చనిపోయింది, నాకు సహకరించింది. ₹1 ఆస్తి మేడం, వాళ్ళే కొట్టేశారు, వాళ్ళకి ఇచ్చేస్తే నాకు పెట్టను తీసుకోదు. జబ్బులు ఆరోగ్యం బాగా. నేను వెళ్ళే లోపల మీకు మంత్రం ఇస్తాను, చేసుకోవచ్చు, ఉపదేశం ఇస్తాను. ప్రశాంతంగా ఉండండి. భోజనం చేశారా? తప్పకుండా పంపిస్తాను. లాగిన్ చేయమని కాల్. సరే, శ్రీధర్ వెళ్ళి లాగిన్ చేయాలంట. ఎప్పుడు కూడా నాకు ఫుల్ సపోర్ట్. శ్రీధరు, రజిత ఇద్దరు ఫుల్ సపోర్ట్ ఉంటారు. అసలు ఈ పీఠం పెట్టడానికి రీజన్, పెట్టాలి అనుకోగానే శ్రీవల్లభులు ఇచ్చింది ఈ దంపతులే. అంటే వాళ్ళు చెప్పడానికి కూడా ఇష్టపడరు, కానీ తెలవాలి అందరికి అని నేనే చెప్తూ ఉంటాను. వీళ్ళకి ఏమి ఇవ్వాలో నాకు అర్థం కాదు. వీళ్ళకి నా అనంతమైన ప్రేమే ఇస్తాను. శ్రీధర్, రజితకి ఇద్దరు కూడా ఎప్పుడు నా పక్కనే ఉంటారు. అంటే ఒక కాల్ ఇలాగా అంటే సరే అమ్మా అంటారు. ఈ మధ్య తినకు కొంచెం హెల్త్ బాగాలేక ఇదైంది, కానీ మళ్ళీ ఆ స్వామి అనుగ్రహంతో అనంతమైన గురుసేవ ఇద్దరికి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలుసు అల్టిమేట్ ఏంటి, గురుసేవకు మించింది లేదు. గురువుని పట్టుకుంటే అన్నిటి నుంచి బయటపడతాము అని వాళ్ళకి నేను అదే అనుగ్రహిస్తున్నాను. ఇద్దరికి కూడా అనంతమైన గురుసేవా ప్రాప్తిరస్తు. పెద్ద పొజిషన్ లోకి వెళ్ళిపోవాలి మా శ్రీధర్, మా తమ్ముడు. పెద్ద కంపెనీకి CEO అయిపోవాలి. అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. మరొక పెద్ద ఆశ్రమం మనం పెట్టడానికి మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. అంతటి స్థాయి మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా కొంతమంది గురించి చెప్పాలి. అందులో చిన్న పిల్లలు ఉన్నారు. అది చింటూ,
చింటూ, ప్రణవ్, పల్లకి పల్లకి చిన్నపిల్లలే కదరా, నాకు చిన్నపిల్లలే. నువ్వు మీ రంజిత అక్క వెళ్ళు లాగిన్ భోజనం చేసేళ్ళు. అయ్యో నాకు పల్లకి కావాలి చింటూ, నాకు ఈ మోడల్ కావాలంటే ఒక్క రాత్రిలో ఈ రోజు మార్నింగ్ చెప్పాను, రేపు రాత్రి కల్లా పల్లకి ఇక్కడ తీసుకొచ్చాడు. ఆ పల్లకి రావటానికి, పల్లకియే కాదు నేనేం చెప్పినా రాత్రి పగలు ఎంత దూరంలో ఉన్నా నేను కాలు కింద పెట్టనివ్వకుండా ఆ కార్లో తిప్పుతా ఉంటాడు. ఎలా చింటూ, నువ్వు లక్సంబర్గ్ వెళ్ళిన తర్వాత నీ ప్లేస్ ఎవరు ఫిల్ చేయలేరు అనుకుంటా, అక్కడ తీసుకెళ్ళిపోతా. అందరూ ఏమైపోవాలి, నీ ప్లేస్ ఫిల్ చేయలేరు. కానీ ఖచ్చితంగా స్వామి నాకు ఎవరో ఒకరిని ఇస్తూనే ఉంటారు. బాబీ ఉన్నాడు నెక్స్ట్. ఏడమంటున్నాడా? అలాగే నాకు చింటూ ఎలాగో బాబీ కూడా ఎప్పుడు నేను డ్రైవింగ్ కి రమ్మన్నా ఫస్ట్ పరిగెత్తుకు వచ్చేస్తాడు. అమ్మా మీరు ఎక్కడికి చెప్తే అక్కడ ఓకే అని. రావడమే కాదు, ఒక చోటకి వెళ్ళాము, మొత్తం జనాలు మీద పడిపోయారు. అక్కడ ఎన్నో లక్షల మంది జనం ఉన్నారు, మీద పడిపోతే ఇలా కాపాడేశారు వీళ్ళు. ఇలా ఇలా చింటూ, బాబీ, బన్ను. బన్ను అంటే మా అబ్బాయి, వాడికి కూడా దీక్ష చేయించాను. వీళ్ళందరూ ఎలా అంటే ఇలా బాడీ గార్డ్స్ లాగా ఇలా ప్రొటెక్ట్ చేసేసారు, జనం అందరి మీద పడుతుంటే, చిన్న చిన్న పిల్లలైనా కూడా. ఈ చిన్న పిల్లలతో ఇంకొక గ్యాంగ్ రంజిత. రంజిత కూడా ఎప్పుడు కూడా గురువు మాటని శిరసా వహిస్తుంది. గురువు మాట ఏదైనా అమ్మ మీరు చెప్పండి నేను చేస్తానంటది, చెయ్యను అని చెప్పదు. అంత చక్కగా గురువు మాట శిరసా వహించేది రంజిత. అలా రంజిత కూడా సంపూర్ణ దత్తనుగ్రహం ఉండాలి అని కోరుకుంటున్నాను. అలా వీళ్ళందరూ కూడా ఎల్లవేళలా నాతో ఉంటూ ఉంటారు సపోర్టివ్ గా. అరవింద కూడా ఉంది అక్కడ. అరవింద కూడా ఎప్పుడు నాతో పాదయాత్రలు చేసింది, నాతో సపోర్ట్ గా ఉంటుంది అరవింద. అరవింద కూడా తొందరగా తను అనుకున్నది అవ్వాలి, మన పీఠానికి చాలా పెద్ద కానుక ఇవ్వాలి అరవింద అని కోరుకున్నాను. అంటే నేను నలుగురు కోసం ఆశ్రమం స్థాపిద్దాం అనుకుంటున్నాము, నా కోసమే అడగట్లేదు, పీఠం కోసం అరవింద చేయగలదు, అంతటి శక్తి భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అనంతమైన గురుసేవ ప్రాప్తిరస్తు. త్వరలోనే మీ అబ్బాయి కూడా విదేశాలు వెళ్ళిపోతాడు, అంతా సంతోషంగా ఉంటారు. అలాగే ఇంకో మాధవి, తను కూడా అంతే, ఇప్పుడిప్పుడే మా శిష్యుల ట్రాక్ లో గురుతత్వం గురించి తెలుసుకుంటుంది. ఇప్పుడు మీ అందరికి తాగటానికి మంచినీళ్ళు ఇచ్చింది మాధవియే. ఈ రోజు స్పాన్సర్ మాధవియే. వాటరు, నెక్స్ట్ అన్నదానము అన్నిటికీ కూడా సపోర్ట్ చేసింది. మంచి గురుపాదుకల్ని ఇచ్చారు పీఠానికి, శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠానికి కేజీ పైనే వెండి గురుపాదుకలు ఇచ్చారు వీళ్ళు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది సహాయ సహకారాలు. రమగారు మాత్రము ఇలా తీసుకొచ్చి చేతిలో పెట్టేశారు. దత్తాత్రేయ స్వామికి గానగాపూర్ లో ఇద్దాం అనుకుంటున్నాం అన్నారు. దాదాపు అది ఇప్పుడు వెండి అంటే నాకు తెలిసి అది 3 లక్షల వరకు ఉంటదేమో. అంతటి వెండి పాదుకలు తీసుకొచ్చి శ్రీపాదుడికి సమర్పించారు ఈ దంపతులు. ఎప్పుడు కూడా ఈ దంపతులు నాకు 16 ఏళ్ల దంపతుల్లాగా కనిపిస్తారు. అంతటి సపోర్టు మా రాంబాబు గారు. ఫోన్ చేసి పిలిపించుకున్నాను మిమ్మల్ని నేను. లేవట్లేదేంటి మా రమ్మ? అంత కంప్లీట్ డెడికేషన్ రమ్మ, లేవాలనిపించట్లేదు మా రమ్మకి. అవును నిన్ననే. అసలు ఎంత అందమైన పాదాలంటే అవి పాదుకలు వేరు, పాదాలు చేయించారు, శ్రీపాదుడు పాదాలే చేయించారు వీళ్ళు. మీరు అందరూ నమస్కారం చేసుకుంటున్న పాదాలు ఈ దంపతులు చేయించినవే. ఇంకా ఇంకా వీళ్ళకి కూడా స్వామి శక్తి ఇవ్వాలి, వీళ్ళు అనుకున్న కోరికలు నెరవేరాలి, అనంతమైన గురుసేవ స్వామి వీళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీకు నేను ఏమి ఇవ్వగలను? సంపూర్ణమైన గురు అనుగ్రహం ఇస్తున్నాను. ఫస్ట్ నిదర్శనం. నెక్స్ట్ శ్రీపాదుడు కనబడింది ఈ అమ్మగారికే. శ్రీపాదుడు ఫ్యాన్ అంత హైట్ ఉన్నారంట, దీని తల మీద చేయి పెట్టారంట. ఎలా కనబడ్డారు శ్రీపాదుడు? అందరికి చెప్పు గట్టిగా. శ్రీపాదు గట్టిగా. అంత హైట్ ఉన్నారు, ఇట్లా తిరుగుతుంటారు, స్వామి పక్కన నుంచే తిరుగుతా ఉంటారు, అక్కడే తిరుగుతా ఉంటారు. నేను ఏడుస్తా మొక్కుకుంటా ఉంటే సిద్ధమంగా స్తోత్రం వింటాను, చదవలేను. ఆ టైంలో స్వామి చేయి కర పెట్టారు, నాకు జాబ్ కూడా వచ్చింది.
ఇది ఏడుస్తా సిద్ధమంగళ స్తోత్రం చేసిందంట. ఏండాయన నాకేమి ఇవ్వట్లేదని. ఏడవగానే జాబ్ ఇచ్చేసారు. ఆ జాబ్ ఎందుకు చేస్తున్నామని నేను వీళ్ళ ఆయన ఇద్దరం తిడుతున్నాం. 7 నెలల నుంచి కష్టపడుతుంది గవర్నమెంట్ జాబ్. నీకెందుకే ఆ కష్టం? ఫోన్ వచ్చిందమ్మా. ఏమనమ్మా? ఒక లెటర్ పాస్ అయితే నెక్స్ట్ జనవరిలో ఫిబ్రవరిలో పడతాయి అని చెప్పారు. వద్దే తల్లి నీకెందుకు అంత కష్టం అంటే వెళ్తుంది. 7 నెలల నుంచి ఒక్క రూపాయి జీతం ఇవ్వలే వాళ్ళు. ఏంటంటే మార్కులు వస్తున్నాయమ్మా, మీరు అలా అనకండి అమ్మా, నాకు ఉద్యోగమే అనింది. ఆ ఉద్యోగం ఇచ్చేసాడు ఆల్రెడీ దేవుడు. ఉద్యోగం చేయాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉంటారు. అలా కష్టపడుతుంది. అది సేవ మర్చిపోకు, గురుసేవ. అందుకే నీకు పరీక్షలు. సరే, శ్రీ దత్తాత్రేయ మహారాజ్కి జై. ఈ రోజు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ఆ దత్తాత్రేయ స్వామి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలి, అంధకారంలో నుంచి వెలుగులోకి నడిపించాలి అని కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ రోజు ఎవరైతే ఇక్కడికి వచ్చారో మీ మనస్సంకల్పం చెప్పుకొని స్వామి దగ్గర నమస్కారం చేసుకొని, స్వామి నా యొక్క సమస్య మీరు తీర్చిన, నా యొక్క కోరిక ఫలించిన, నేను మళ్ళీ వచ్చి మీ ఆశీర్వాదం తీసుకుంటాను, మీ పాదాలని ఎన్నడూ వీడను, మీ పాదస్పర్శ నాకు ఎప్పుడు తగిలేలా చెయ్యండి అని ఎవరైతే నమస్కారం చేసుకుంటారో ఖచ్చితంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి సాక్షిగా చెప్తున్నాను, ఆయన మీ కోరికలు నెరవేరుస్తారు, మీ సమస్యల నుంచి కూడా గట్టెక్కిస్తారు. ఇంకొంచెం సేపు ఉంటే గనక సామూహిక పారాయణం ఉంటుంది, దత్త ప్రదక్షిణలు కూడా ఉంటాయి. అందరూ కూడా భోజనాలకు వెళ్ళి రావాల్సిందిగా కోరుతున్నాం అన్నప్రసాదం స్వీకరించి. మీకు ఎటువంటి భయాలున్నా, ఆందోళన ఉన్నా, సమస్య ఉన్నా నా దగ్గరికి రావచ్చు, మాట్లాడొచ్చు, చక్కగా చెప్పుకోవచ్చు. శ్రీపాదుడు కూడా బాధ చెప్పుకోవచ్చు. స్వామి అన్ని కూడా వింటారు. మనం చెప్పిన ప్రతి ఒక్కటి వింటారు. అప్పుడప్పుడు మీరు వింటున్నారా స్వామి, అసలు ఏంటి నాకేం చెప్పట్లేదంటే చెయ్యి ఊపుతారు, ఇలా 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 ఊపుతారు. అలా ప్రతి ఒక్కటి స్వామి వింటారు. ఈ 3 రోజుల నుంచి స్వామి నవ్వు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇంత మురిసిపోతున్నారు. ఆయనకి జనం అంటే ఇష్టం, భక్తులంటే ప్రాణం శ్రీపాదులకి, దత్తుడికి. ఎవరైతే అనంతమైన భక్తి విశ్వాసాలతో, ఆర్తితో, నమ్మకంతో ఆయన్ని వేడుకుంటారో, శరణు వేడుతారో తప్పకుండా వాళ్ళ సమస్యని పరిష్కరిస్తారు. కావాల్సింది మనకి ఓపిక, సహనము. కానీ స్వామితో వెళ్ళి వ్యాపారం చేస్తాం, నాయనా మాకు పిల్లలు పుడితే ఇది ఇస్తాము, మాకు పెళ్ళిళ్ళైతే ఇది ఇస్తాము, ఉద్యోగం ఇస్తే ఇది ఇస్తాము అని మొక్కుకోకూడదు. స్వామి మీ యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కావాలి. ఇంతమంది ఉన్నారు, ఏ రోజైనా గుడికెళ్ళి స్వామి కోసము ఆ ఆర్తితో ఏడ్చారా? నువ్వెలా ఉన్నావు నాయనా అని ఏడ్చారా? లేదు. నాయనా నాకీ కష్టాలు ఉన్నాయి, నాయనా నాకీ కష్టాలు ఉన్నాయని బోరు బోరుని ఏడుస్తారు. కానీ స్వామి నువ్వెలా ఉన్నావు నాయనా, 84 లక్షల జీవరాశులను చూస్తున్నావు, నువ్వెలా ఉన్నావు అని ఒక్కరైనా అడిగారా? ఒక్కరు అడగరు. మీలో ఎవరైనా అడిగిన వాళ్ళు ఉంటే చెయ్యెత్తండి. అరవింద్ అడిగిందట, రమ అడిగిందట, యామిని అడిగిందట, బాబీ అడిగాడట. అబ్బా ఎలా నువ్వెలా ఉన్నావు నాయన, మా కోరికలు అన్ని విని విని నువ్వేమైపోతున్నావు నాయన అన్నావా అన్నాడట. ఆ ఇప్పుడు నుంచి గుడికి వెళ్ళినప్పుడు స్వామి నీ చల్లని చూపు మా కుటుంబం మీద ఉండేలా చూడు, నీ గురు రక్షణ మాకు ఎల్లవేళలా ఉండేలా చూడు, ఈ కలియుగ మాయ నుంచి తప్పించుకునేలా చూడు, మాకు ఎటువంటి గండాలు రాకుండా, ఎటువంటి ప్రమాదాలు రాకుండా నాకు, నా కుటుంబానికి రక్షణగా నిలువు తండ్రి అని వేడుకోవాలి. ఎటువంటి ప్రమాదాలు ఎట్నుంచి వస్తాయో తెలీదు. ఇక్కడే ఉన్నాడు మా రెట్టివి అబ్బాయి, మొన్నే వాడికి పెద్ద యాక్సిడెంట్ అయింది, ఐసీయూలో ఉన్నాడు. అసలు వాడికి ఎంత డేంజర్ అంటే ఛాన్సెస్ లేవని కూడా చెప్పారు. అలాంటిది బయటపడ్డాడంటే ఎక్కడో దైవానుగ్రహం ఉంటేనే మనం ఇలాంటి వాటిలో నుంచి బయటపడతాం. అదో అక్కడే ఉన్నాడు క్యాబ్ పెట్టుకొని. రా చరణ్, మొన్న నెల అయిందా 2 నెలలు అయిందా నీకు యాక్సిడెంటే? కరెక్ట్ గా నెల. అసలు మన ఏమంటారు, మన ధ్యాసలో లేడు, కోమాలో ఉన్నాడు. తర్వాత బయటకు వచ్చాడంటే ఆ దైవ కృప. నువ్వు జీవితంలో భగవంతుడిని విడిచిపెట్టకూడదు, అర్థమైందా? నీకు ఇది కొత్త లైఫ్ ఇచ్చింది భగవంతుడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని స్వామి మీద ధ్యాస ఉండాలని నీకు ఇచ్చాడు కొత్త లైఫ్, అర్థమైందా? అలాగే మా అమ్మగారికి కూడా మొన్న మే నెలలో చాలా సీరియస్ అయింది. నిల్చోండి మమ్మీ, చాలా డేంజర్ అయింది. డాక్టర్స్ ఛాన్సెస్ లేవని చెప్పారు, బ్రతకరని చెప్పారు. అలాంటిది ఇక్కడ మేము శతరుద్ర తిలాభిషేకం చేస్తూ ఉన్నాం. అప్పుడు అమ్మకి దత్తాత్రేయ స్వామి ప్రత్యక్షమయ్యారు. యమభటులు విమానం కూడా వచ్చేసిందట, విమానము ఎక్కించుకెళ్ళడానికి వచ్చేసిందట. ఆ విమానము ఇప్పుడు ఎక్కరు, టైం ఉంది అని చెప్పి స్వామి పెద్దగా కూర్చొని ఒక సింహాసనంలో ఇప్పుడు ఆవిడ ఎక్కది ఈ విమానం అని చెప్పి పంపించారట. ఇంతకంటా పెద్ద నిదర్శనం ఏం కావాలి? ఇక్కడ ఇందాక మా తల్లి కంట్లో నుంచి నీళ్ళు వచ్చాయి అని అంటే ఎంత గొప్ప నిదర్శనం స్వామి ఇస్తున్నారు.
ఎవరైతే ఆర్తితో స్వామిని పట్టుకుంటారో నమ్మకంతో ఆ గండాన్ని ప్రమాదాల్ని కూడా స్వామి మార్చేస్తారు. బ్రహ్మ రాసిన రాతని తిరగరాయగలిగే శక్తి ఒక గురువుకి మాత్రమే ఉంది. గురువు మూలం ఇదం జగత్. ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పారు, గురువు లేనిదే భగవంతుణ్ణి చేరుకోలేము అని. ఈ కలియుగంలో గురువుని విశ్వసించాలన్నా ఎవరు సరైన గురువో ఎవరు సరైన గురువో కాదో తెలియని పరిస్థితిలో గందరగోళంలో ఉన్నాం. అలాంటప్పుడు మీరందరూ ఏం చేయాలంటే భగవంతుణ్ణి ఇలాంటి దత్తాత్రేయ జయంతి ఇలాంటివి అయినప్పుడు వచ్చి భగవంతుణ్ణి వేడుకోవాలి. సరైన గురువుని మాకు చూపించు తండ్రి అని అడగాలి. గురు చరిత్ర పారాయణం చేసి ఈ పారాయణానికి ఫలితంగా నాకు సరైన గురువుని మీరు చూపించాలి అని అడిగితే ఖచ్చితంగా సరైన గురువుని దత్తాత్రేయ స్వామి చూపిస్తారు. ఆ గురువుని అలాగే గురువు మీ అందరికీ ఒక రహస్యం చెప్తాను. ఎవరైతే నేను ఈ రోజు చెప్పే మంత్రము గనక పఠిస్తారో దత్తాత్రేయ స్వామి కల్లో దర్శనమిస్తారు. గుర్తుపెట్టుకోండి నేను ఇచ్చే మంత్రం. ఎత్కులో వనికం వౌషట్, ఎత్కులో వనికం వౌషట్ అనే మంత్రం ఎవరైతే జపిస్తారో తప్పకుండా దత్తాత్రేయ స్వామి కలలో దర్శనమిస్తారు. ఆ తర్వాత మీరే నాకు చెప్పాలి. ఎత్కులో వనికం వౌషట్ అని నమ్మకంతో ఈ మంత్రాన్ని చేసి చాలా మంది కలల రూపంలో దత్తాత్రేయ స్వామి అనుగ్రహాన్ని పొందారు. ఈరోజు దత్తాత్రేయ జయంతి కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను. ఎత్కులో వనికం వౌషట్ అని ఎవరైతే మంత్ర జపం చేసుకుంటూ ఈరోజు రాత్రి పడుకుంటారో దత్త దీక్షలు చేసే వాళ్ళందరికీ కూడా చెప్తున్నానండి. దత్తాత్రేయ స్వామి మీ కలలో ప్రత్యక్షం అవ్వాలంటే ఈ మంత్రాన్ని జపించుకొని ఈ రోజు గనక మీరందరూ నిద్రిస్తే దత్తాత్రేయ స్వామి ఏదో ఒక రూపంలో ప్రత్యక్షం అవుతారు. రేపు ఉదయాన్నే మీరందరూ నాకు చెప్పాలి. శ్రీ దత్త గురువే నమః. శ్రీ దత్తాత్రేయ మహారాజ్కి జై. మంత్రం ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకే రీచ్ అవుద్ది. పదే పదే ఈ మంత్రం చెప్పకూడదు. ఎవరైతే షార్ప్ గా గురువు చెప్పింది వినాలి అని దాన్ని స్వీకరిస్తారో వాళ్ళకే వెళ్తుంది ఈ మంత్రం. ఇంకా 10 సార్లు చెప్పకూడదు ఇది. ఎవరైతే వెంటనే దాన్ని గ్రాస్ప్ చేసి పట్టుకుంటారో మంత్రాన్ని, ఎవరైతే నిద్రపోయేటప్పుడు ఈరోజు చేసుకుంటారో దత్త జయంతి కాబట్టి అని నామస్మరణ చేసుకుంటూ స్వామి మీరు నాకు ఏదో ఒక నిదర్శనం చూపించాలి ఇవాళ అనుకునే వాళ్ళందరికి కూడా నేను ఇచ్చినటువంటి బంపర్ లక్కీ ఆఫర్ ఈ మంత్రం.